నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 2400 కోట్లతో 14 అంతస్తుల్లో ఆసుపత్రి భవన నిర్మాణం జరగనుంది. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాలుపాటి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కె కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఓం యాఫలనేర్యాఫల పుష్పాయ చ పుష్పనే బృహస్పతి ప్రసూత ఆస్థానో మంచన్త్వకం మహసః తత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సూర్యతా ఫల సిద్ధిరస్తు. అర్చద ప్రేమేదా స్వచ్ఛతార్చంద పుత్రికా ఉదవరన్న దృష్టు వర్చతార్చద ప్రార్చత విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిః యశేమ దేవహితం యదాయుః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి. ఓం ఇదంటే ఓం శాంతి. వెరీ గుడ్.